అన్న గింబల్ తో ఆడుకుంటున్నాడు. ఉదయం లేస్తానే బయట ఉంటాడు. దేశం ముదురు అన్నమాట. తన దగ్గర లెగ్ పీస్ ఉంది. ఆ లెగ్ పీస్ కోసం వెయిట్ చేస్తా ఉన్నాం. మొత్తానికి అయితే అది లైక్ చేయండి, చెప్పండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఇదండి ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌదీ ఎస్కే 17 యూట్యూబ్ ఛానల్. అన్న ఛానల్ వచ్చేసి సోహెల్ బ్లాగ్ అన్నమాట. వెనకాల మన వనక్కం తమిళ్ ఎస్ఫుడ్ తమిళ్ ఛానల్ ముగ్గురం ఈరోజు యూట్యూబర్లం కలిసామన్నమాట. ఏంట్రా ఎవరు ఈరోజు పార్టీ ఉంటుంది ఏంటి ఈరోజు సరదాగా చేద్దాము, ఏదన్నా సింపుల్ గా బ్లాక్ చేద్దాము 5 మినిట్స్ అన్న అని స్టార్ట్ చేశా. రుకో జరా సబర్ కరో. మొన్న టైం కూడా వచ్చారన్న, మిస్ అయిపోయారు. ఆ రోజు నైట్ ఫుల్ డ్యూటీలు ఉండి నేను కూడా కలవలేకపోయాను. 7:30కు అన్న వచ్చాడు, వెళ్ళిపోయిండు. మళ్ళీ తర్వాత 9:30కి నేను లేచాను అనమాట. అప్పుడు చాలా మిస్ అయిపోయాం. అందుకు ఈరోజు స్పెషల్గా అన్న కాల్ చేశారు. ఈరోజు మీ రూమ్ దగ్గరలోనే వస్తుందా, ఎట్లా కలుద్దామా అంటే నీకేమైనా డ్యూటీ ఉందా అని అడిగాడు అన్న. నాకైతే ఏం డ్యూటీ లేదన్నా, వచ్చేసి అని చెప్పా. అన్న వచ్చేసిండు అంతే. ఈరోజు ఇంకా స్పెషల్గా ఏమేమి వంటకాలు చేసుకుందాం సింపుల్గా, అది కూడా చూపిస్తాము. చూడండి ఫ్రెండ్స్, చెప్తాడు రైట్ సైడ్కి వెళ్ళాలా. ఎస్ ఫుడ్ బాయ్ కలాం నడిగిరికి వనక్కం. ఓకే ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ అనేది చూస్తా ఉండండి. సింపుల్ గా బాగుంటది. అన్నను పని పెట్టించా, ఏం చేస్తాం ఈరోజు వంట చేద్దామని చెప్తే ఎగ్ రైస్ అది చేద్దాంలే అనుకొని, ఎగ్ రైస్ కాదు ఓన్లీ ఎగ్గులు అన్ని వేసేసి బాగా ఫ్రై చేసి తిందాం, రోటీలకు బాగుంటుందని అనుకున్నా. నేను కట్ చేసేటప్పుడు అన్న వచ్చేసి కట్ చేస్తానులే ఉన్నిలే నాకు వస్తుంది కాబట్టి కొద్దిగా ఫోన్ చేసి కనుక్కొని మళ్ళా అడిగేటప్పటికి అన్న వచ్చేసి నవ్వుతా ఉన్నాడు. చూస్తా ఉండండి, బ్లాగ్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ మన శేఖర్ బ్రో కూడా వస్తారు, తను కూడా కొద్ది ఇంప్రూవ్ అవుతా ఉన్నాడు. ముగ్గురం డే టైంలో కలిసింటే, బయట కలిసింటే ఇంకా అల్లరిగా ఉంది. హోటల్లో ఏంటే బాగుంది. ఇంకా అన్నకు కూడా డ్యూటీ ఉంది కాబట్టి ఎక్కువ టైం లేదన్నా, నేను తొందరగా వెళ్ళాలంటే సరే అన్న వెళ్దులే, ఎంతసేపు 5 మినిట్స్లో అయిపోతా అని చెప్పా. ఇంకా పొయ్యి మీద అయితే రెడీగా పెట్టేసా అన్నీ. అబ్బా ఇది ఎప్పుడు నిన్ను ఇదే ఇట్లే కూడా చాలా హీట్ అయిపోయినట్టుంది ఆయిల్. ఏదో తేడాగా ఉందేంటి? డిఫరెంట్ మాట్లాడన్నా. ఏమిద్దాం వచ్చినా పని చెప్పిండు మా లేదన్నా, చేసుకోవాలి. గల్పులో మనం అంతే కదన్నా, మనం చేసుకోవాల్సిందే. డైలీ వంటలు చేసుకుని అలవాటు అయిపోయింది. ఏమంటే ఈరోజు అన్న చేత్తో ఎలా ఉంటుందో ఎగ్ రైస్, అది ఎగ్ కర్రీ అనమాట. చూద్దాం. బిస్మిల్లాహ్. అన్న అయితే చాలా కష్టపడి ఎగ్స్ అన్ని పగలగొట్టి వేస్తూ ఉన్నాడు. గల్పు జీవితాలు అట్లే ఉంటాయండి. మనము ఇక్కడికి వచ్చి కష్టపడి ఏదో డబ్బులు సంపాదించి మంచి లైఫ్ సెట్ చేసుకోవాలని వచ్చాం కదా, అలాంటప్పుడు మనం బ్యాచులర్ లైఫ్ లీడ్ చేసేటప్పుడు ఇలాంటి ఎగ్ రైస్లు, ఎగ్ కర్రీలు ఇలాంటివి తినాలా. చూసాను, బాగుంది కదా. బాగుంది వేసేసి. సమ్మర్లో ఎక్క తెచ్చుకోవద్దు, గుడ్లు సమ్మర్లో చెడిపోతాయి అన్న, ఈ వేడికి తట్టుకోలేవు అనమాట. ఎగ్ అనేది తొందరగా కులిపోతుంది. ఇదండి ఇంకా వంట అయ్యేలోపు గ్రీన్ యాపిల్ అన్నమాట. అంతలోపు గ్రీన్ యాపిల్ తిన్నా బాగుంటుందని కట్ చేసాము ఒకటి. क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है. పెట్టేసి ఫ్రెండ్ రూమ్ లో ఈరోజు రానికి కాదు. ఒక మా ఫ్రెండ్ అతను ఎస్పుడు తాను అతను కూడా మిస్ అయ్యిండు, డ్యూటీ పడింది, వెళ్ళిండు. వస్తారు ఇప్పుడు కొద్దిసేపు. కడిపేసాయి ఒక్క నిమిషం, అది కొద్దిగా వేడి అయిపోయిన తర్వాత అన్న నన్ను అడుగుతాడు అన్న. పైకి కనపడవు కానీ మంచి కామెడీ ఉంది నీలో. ఈ సాల్ట్ వేసేస్తున్నా, ఒక్క నిమిషం గ్యాప్ ఇవ్వన్న. ఇప్పుడేం కలవద్దు, కొద్దిసేపు గ్యాప్ ఇస్తే కొద్దిగా అంటుకోపోతుంది. కొద్దిగా గ్యాప్ ఇవ్వండి అన్న. ఈ సాల్ట్ నున్నొప్పు అన్న, ఇది బాగుంటుంది. వేసేసాయి, స్పూన్ అక్కడే ఉంది. ఇంకా లాస్ట్ ఫైనల్ ఇంకా సాల్ట్ వేసేస్తే
ఇంకా రోటీలోకి తినేయడానికి బాగుంటుంది. రోటీ తీసుకున్నాం, ముగ్గురికి 3 రోటీలు తినలేమన్నా, చాలా పెద్దవి కదా ఇవి. నేనైతే ఒక 2-3 వరకు లాగిస్తాం వెళ్ళి అట్లా ఇట్లా. అన్న వచ్చేసి ఒక 4, మా ఫ్రెండ్ వచ్చేసి ఒక 4 పెద్ద కడుపులు. నేను ఒకటి తక్కువ తింటాను అనమాట. ఇంకా బ్లాగ్ అనేది జస్ట్ ఫన్నీగా ఉంటుంది. అన్నను కూడా కొంచెం మాట్లాడిద్దాము, ఫుల్ బిజీగా అన్నారు అనమాట. ఇప్పుడు ఏం డిస్టర్బ్ చేసాం కానీ ఆ చెంచా పక్కన పెట్టేసి నా చేతితో తిప్పేటట్టు అంటాడు అన్న. కారం పొడి బాగా వేస్తే టేస్ట్ ఉంటుంది అన్న. ఇదిగో అన్న కారం పొడి ఒక రకంగా వేసి లైట్గా వేస్తే బాగుంటుంది. రోటీలోకి ఎగ్ అన్నమాట, ఎగ్ ఫ్రై రెడీ చేసేసాము. చూడండి సూపర్ చేసాడు అన్న. టేస్ట్ ఎలా ఉంటుందో అన్న టేస్ట్గా చేసినాడా లేదా నాకు తెలిసి. అన్న ఎక్స్పీరియన్స్ చూస్తామంటే డైలీ ఎగ్ రైస్లు అవి ఇవి చేసేటట్టుగా అన్నాడు అన్న. చేయము మనం, ఏమంటే అవే తింటాము. ఈ గుడ్లు ఫస్ట్ టైం అంటే क्या बात है सर, क्या बात है सर. తిన్నా, కానీ ఇట్లా తిన్నా. యూపీ వాళ్ళు అయితే నాకు గుడ్లు బంగాళాదుంపలు అవైతే చేసి ఇస్తారు యూపీ వాళ్ళు. నేనైతే ఎక్కువగా గుడ్లు, చికెను, ఒంటె మాంసం ఇలాంటివి తెచ్చుకుంటా. వారంలో ఒక్క రోజు అయితే ఖచ్చితంగా ఒంటె మాంసం తెచ్చుకుంటా. సేమ్ అయితే నాకు కొద్దిగా డౌట్లు ఉంటే ఇంటి దగ్గర ఫోన్ చేసి కనుక్కొని నేను చేసుకుంటా ఉంటా. అన్న అయితే కంప్లీట్ చేశాడన్న. నెక్స్ట్ బౌల్లో వేసుకొని అన్నీ రెడీ చేసుకొని తినేస్తే సరిపోతుంది. ఇక్కడే చైర్లు వీళ్ళన్నీ వేసుకొని ఒక 2 చైర్లు ఉన్నాయి, బయట ఒక చైర్ ఉంది. చిన్నది రూమ్ అనమాట. ఇంకా ఇక్కడే మొత్తం సెట్ చేసుకొని నీట్గా బెడ్ మీదనే కూర్చొని తింటాం అనమాట. ముగ్గురం కూర్చుంటే ఎలా ఉంటుందో చూద్దురు. ఓకేనా. మా ఫ్రెండ్ ఇంకొక అతని కోసం వెయిట్ చేస్తున్నాము. అన్న అయితే చాలా సేపటి నుంచి చెప్తా ఉన్నాడు లైవ్ స్టార్ట్ చేయాలని. స్టార్ట్ చేస్తారంట. అన్న మొత్తం దాన్ని ఏమంటారు, వెపన్స్ మొత్తం రెడీగా పెట్టుకున్నారు. చూద్దాం అన్న ఇంకా లైవ్ స్టార్ట్ చేస్తారంట. అందరు లైవ్ లో కలుస్తారు. చిన్న బ్లాగ్ తీసి చిటికెలో మళ్ళీ కలుద్దాం. ఓకే అన్న లైవ్ పెట్టేసే. ఓకే క్యారీ ఆన్, స్టార్ట్ చేయి. మేము కూడా చూస్తాం, మా ఆడియన్స్ కూడా చూస్తారు కదా. లైవ్ బ్లాగ్ చేద్దాం. బ్లాగ్ చేస్తావా? చేయన్న. నా బ్లాగ్ ఇంకా కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. నెక్స్ట్ ఇంకా తినేటప్పుడు ముగ్గురం తినేటప్పుడు కూడా చిన్నది స్టార్ట్ చేసి చూపిస్తాము బ్లాగ్ ఎట్లా ఉంటుందో. చాలా కష్టపడి వంట అయితే కంప్లీట్ చేసేసాడు. అయిపోయింది వంట అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా ఫ్రెండ్ ఒక అతను రావాలా, అతను వచ్చేస్తే ఇంకా మనం ఇంకా ఆగేదిలే తగ్గేదిలే ఫుల్. నేనైతే 3 రోటీ ఫిక్స్, ఎందుకంటే బాగా ఆకుల మీద ఉండ. తన దగ్గర లెగ్ పీస్ ఉంది, ఆ లెగ్ పీస్ కోసం వెయిట్ చేస్తా ఉన్నా మొత్తానికి అయితే. అది లేదు నిజంగా ఆయన కోసం వెయిట్ చేస్తాను. ఏదో జస్ట్ జోక్ వేసా, మన వాళ్ళు నవ్వుతారు కదా అని. సౌదీ బాయ్ దగ్గర పెద్ద ప్లాన్ ఉంది, లెగ్ పీస్ కోసం వెయిటింగ్ చేస్తున్నాడంట. నాకు అయిపోయింది అనుకున్నా, నైట్ పాయింట్ టీగేట్ మీద ఎలానో వచ్చేసిన. ఇప్పుడు కలిసి పోదాం అన్నట్టు అన్నైతే బాగా తీస్తున్నాడు. పెద్ద యూట్యూబర్ కదా, అంతే. మా వెనుక స్టార్ట్ చేసిన అన్న మన ముందుకి దూసుకెళ్ళిపోతున్నాడు. అంత మా ఆడియన్స్ సబ్స్క్రైబర్ల దయ అన్న. వాళ్ళ దయ లేకుంటే మనం సబ్స్క్రైబ్ చేస్తున్నా, సబ్స్క్రైబ్ చేసేస్తాం అంటే వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసి ఉంటారు కానీ వాళ్ళకి యూట్యూబ్ అతను అయితే తీయడన్న. వాళ్ళు గిఫ్ట్ ఇచ్చి వాళ్ళు రిటర్న్ దొబ్బేసి ఉంటారు అంతే. అందుకోసమే అన్న వాళ్ళని నమ్ముకోకుండా మన కంటెంట్ మనం ఫుల్ గా చేసుకుంటే మంచిది అన్న. ఎవరి దగ్గర పోయి నేను సబ్స్క్రైబ్ చేస్తాను ఫోన్ అయితే తీసుకోలేదు, నిజం తీసుకోలేదు. అంతే ఏదైనా మన వీడియో పరంగానే వచ్చారు, షార్ట్స్ పరంగానే వచ్చారు, ఇప్పుడు లైవ్ గా పరంగా వస్తున్నారు. టైం ఉంటే నేను కూడా లాంగ్ వీడియోలు తీస్తా కానీ టైం దొరకట్లేదు మనకు. అట్లా డ్యూటీలు ఎక్కువ ఉంటాయి. సౌదీ వెళ్ళిన తర్వాత వీళ్ళేందబ్బా యూట్యూబ్ ఛానల్ అది ఇది పెట్టినారు. వాళ్ళకేం తెలుస్తారన్నా ఎంత కష్టం డ్యూటీలు చేసుకుంటా, వీడియోలు చేయాలంటే చూసుకుంటా, లైవ్ చేసుకుంటా. చాలా మంది ఏమనుకుంటారు, సపోర్ట్ చేయడానికి వస్తలేరు, మేము ఇలా గంటలు వీళ్ళు సౌదీలో ఉండి టైం పాస్ చేసుకుంటారు అనుకుంటారు. ఎట్లా జనాలు అంటే అట్లాంటి ఏం లేవండి.
అన్నకు డ్యూటీ ఉంటుంది, నాకు కూడా డ్యూటీ ఉంటుంది. మా ఇద్దరికి నెలకి ఇచ్చాల డబ్బులు ఇవ్వాలి, శాలరీలు ఇవ్వాలి కాబట్టి బాగా బలంగా ఇస్తారు. శాలరీలు కూడా ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మాకు వాళ్ళు చెప్పిన టయానికి ఆ టయానికల్లా మనం కరెక్ట్గా వెళ్ళిపోవాలి. వాళ్ళు మనం ఎక్కడ పర్సనల్ పనుల మీద ఉన్నా కానీ, అంటే బాత్రూమ్ ఎదురులో ఎక్కడైనా వెళ్ళినా కానీ ఎట్లన్నా ఒక్క నిమిషంలో వాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ అయితే ఆన్సర్ చేయాలి. ఏదైతే పక్క ఆన్సర్ చేయకుంటే ఎందుకు నువ్వు ఫోన్ ఆన్సర్ చేయలేదని క్వశ్చన్ వేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళకు ఫుల్ రైట్స్, వాళ్ళ కంట్రీ కాబట్టి. అట్లా మనకు జీతం ఇచ్చి అంటే మనకు శాలరీ ఇచ్చి మంచిగా చూసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు చెప్పినప్పుడల్లా మనం కూడా జాగ్రత్తగా చేయాల్సిందే. నేను ఫస్ట్ ఉండే ఇళ్ళల్లో అయితే డైలీ ఒక్క ఫోన్ ఎత్తకపోతే నా ఉంటది ఇంకా మేడం చేతిలో. ఇప్పుడైతే దేవుని దేవల ఇలాంటి ఏం లేదు. ఇక్కడ వచ్చేసి డ్యూటీలు కూడా ఏం ఎక్కువ లేదు, దేవుని దేవల బాగున్నాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎక్కువగా బయట తిరిగేది తక్కువ. అన్న అయితే వివసంగా తిరుగుతాడు, ఉదయం లేస్తానే బయట ఉంటాడు. దేశం ముదురు అన్నమాట. మనం తిరిగేటప్పుడు కూడా మనం అనుకుంటామన్నా మనం బెక్కగా తిరుగుతున్నాం అనిపిస్తుంది. మన ఫీలింగ్ వచ్చేసి మనకు నెలకు వచ్చే శాలరీ ఇస్తారు, అది ఎక్కడి మనకు బాగా హ్యాపీనెస్ ఇస్తుంది. ఒక్కరోజు కదా 30 రోజులు గాడిద లెక్క మేసి గాడిద లెక్క చేసి కష్టం చేసి ఉన్న రోస్ట్ మనల్ని ఎవరో ఒకరు చేస్తారన్న. ఆనందమే అన్ని మర్చిపోతాం. పక్కా అదైతే అయితే 1 month అయితే భయంకరంగా కష్టపడినాం. అయితే కష్టపడాల్సిందే, ఎందుకంటే 30 రోజుల తర్వాత ఒక్కరోజు వస్తుంది. అమ్మో 1వ తారీఖు అన్నట్టుగా 1వ తారీఖు వచ్చేప్పుడు శాలరీ వస్తుంది, తర్వాత నెక్స్ట్ 2వ తారీఖు అయిపోతుంది. అది కూడా 10 నిమిషాలు ఇట్లా రాగానే ఇట్లా ఇండియాకి వేసిస్తాం కదా, కదా అయిపోయి మళ్ళీ 30 రోజులు వెయిట్ చేయాలి శాలరీ కోసం. గింబల్తో అయితే ఇట్లా తిప్పేస్తా ఉన్నాం, ఆడుకుంటాం. టెక్నాలజీ వాడుతున్నాడు. టెక్నాలజీ జూమ్ చేద్దాము. జూమ్ లో బలి ఉంటాడు అన్న. మీ అంత అందం లేదు, నిజం అన్న. అందం చందం గంధం శక్తి అయిందన్నా. నాకేంది అన్న గింబల్ తో ఆడుకుంటున్నాడు. కొద్దిగా కింది కూర్చుంటే కింది ఎట్లా కావాలంటే అట్లా తిరుగుతుంది గింబల్ అనమాట. ఆడుకుంటాడు, బీభత్సంగా ఆడుకుంటాడు. దొరికింది గింబల్ అని వచ్చాడు. అన్న తిండు అన్న, ఒకసారి అన్నది లుక్ వేసుకోండి. మన అన్న ఇంకొక పెద్ద యూట్యూబర్ అనమాట, కళ్యాణ్ ఎస్పట్టు తమిళ ఛానల్. సరదాగా మేము ముగ్గురం కలిసాము, అందుకు ఈరోజు కొద్దిగా జస్ట్ ఇట్లా చేద్దామని. గింబల్ 470. I'm not rich person, poor person. అన్న పెద్ద రిచ్ అనమాట. ఇప్పుడైతే అన్న ఒక సాంగ్ వేసుకుంటాడు. అన్న వేసుకుంటావా? ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? సక్కర్ సది. ఓకే, మ్యాగీలు బ్యాగీలు మొత్తం స్టార్ట్ చేద్దామా? ఏంది తిన్నామా? ఏం తిన్నావా? ఇంకా తిందామంటే తిందాం, నాదేముంది. అది ఆకిల్ వెళ్ళా సవా నెక్స్ట్ డ్యూటీ సిఆర్ పాచునూరు సిఆర్ ఏసీ గర్భ డ్యూటీ పడిందంట మా ఫ్రెండ్కు. అన్నది పార్చునర్ చెడిపోయిందంట. ఇంకా పోయి ఏసీ ఇవన్నీ మెకానిక్ పిలుచుకొని వెళ్ళి చేయాలి కాబట్టి ఇదే అండి ఈరోజు అయితే సింపుల్ గా చిన్నది బ్లాగ్. చూద్దాం నెక్స్ట్ ఫుడ్ తినేసే ప్రోగ్రామ్ ఉంది. ఇది ఎట్లా తిరిగితే అట్లా తిప్పుతా ఉంది. అయితే భలే ఉంది గింబల్ అయితే, సూపర్ అనమాట. ఇప్పుడు తమిళ ఛానల్ బ్రదర్ కూడా వచ్చారు. నడిగిరికి వణకం. ఇంకా మన పెద్ద యూట్యూబర్ అన్న కూడా వచ్చారు. ఇంకా మొత్తానికి ఈ ఐటమ్స్ అన్ని రెడీగా చేశాను అనమాట. 7up కూడా ఒకటి తెచ్చుకున్నాము. 7up తినిన తర్వాత తాగడానికి బాగుంటుందని. చెప్పు ఏమేమి ఉన్నాయో. చికెన్ లెగ్ పీసు, ఎగ్ కర్రీ, ఇది వచ్చేసి లివరు, చికెన్ లివరు, రోటీ, 7up. అట్లుంటది మనతో. ఇంకా రోటీ ఇవి టేస్ట్ చూద్దామండి. రోటీ ఎట్లా ఉంటుంది. మన అన్న కూడా ఒకసారి ఇది ఇట్లా తిరగాలంటే నేను తిరుగుతుంది. అన్న కూడా ఉన్నాడు. ఇంకా రోటీ ఇవన్నీ తినేద్దాము. చూద్దాం. బిస్మిల్లా.
సదీక్ ఈజీ. సద్దికి ఇది కొల్లు ఇది. రోటీ అయితే ఎక్సలెంట్గా, ఎగ్గు కర్రీ రోటీ సూపర్గా ఉందన్నమాట. ఏహే ఈ సొల్లు పక్కకు పెట్టు, ఇంతకు నీ బాధ ఏందో చెప్పు. తినేది స్టార్ట్ చేసామండి. సూపర్గా ఉంది అయితే టేస్ట్. ఎగ్గు చేసాడు అన్న, సూపర్గా చేసాడు. చూడండి అన్ని ఐటమ్స్ ఉన్నాయి. నేను చికెన్ లివర్తో తినేస్తా ఉండా. ఫస్ట్ ఎగ్గుతో తిన్నా. ఈ గింబల్ వచ్చేసి సతాయిస్తూ ఉంది. ఫస్ట్ టైం కాబట్టి వాడేది. ఇట్లా తిరుగుతూ ఉంది. లైక్ చేయని చెప్పండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఇదండి ముగ్గురము. ఆపరు. ఓకే బాయ్ 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 అందరికి. అన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి కంటెంట్తో మళ్ళీ కలుగుతాము అన్న చెప్తా ఉన్నాడు. ఒక్క నిమిషం చెప్పన్నా. रुको जरा सबर करो చెప్పన్నా లైక్ ఏదో అర్థం కావాలి. బాయ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలు బ్రో, చాలు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. లైక్ చేయండి, కామెంట్ సరే చేయండి, లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కమాండ్. ఓకే బాయ్. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్, గుడ్ నైట్, అల్లా హాఫీస్. బాయ్ జై హింద్.